సిద్దిపేట కొండపోచమ్మ సాగర్లో గల్లంతైన 5 యువకుల్లో ఒకరి మృతదేహం బయటపడింది. మృతుడు చీకట్ల దినేశ్వర్గా గుర్తించారు. మిగిలిన 4 కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. 10 మంది గజ ఈతగాలతో కొండపోచమ్మ సాగర్లో గాలింపు కొనసాగుతోంది. లోతైన ప్రదేశంలో దిగడంతో యువకులు గల్లంతైనట్టు తెలుస్తోంది. కొండపోచమ్మ సాగర్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 15 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి సామర్థ్యం 9.5 టీఎంసీలుగా ఉంది. అయితే ప్రాజెక్టులో నీరు ఎక్కువగా ఉండటంతో గాలింపు చర్యలకు ఆటంకం కలుగుతోంది. షామీర్పేట నుంచి రబ్బర్ బోట్ ని సైతం తెప్పించారు. నాటు పడవలతో యువకుల ఆచూకీ కోసం స్థానికులు కూడా గాలిస్తున్నారు. ఎప్పుడు బయలుదేరి వచ్చారమ్మా ఇంటికి? ఎక్కడికి వెళ్తామని చెప్పి 8:30కి వచ్చిరయ్యా. నన్ను గుడికని వచ్చిరయ్యా. పల్లెని వచ్చినామని కూడా వేసారు మాకు ఒక్కసారి ఫోను. అయ్యా గుడికి వస్తున్నారు, పొద్దున్న చెప్పి బయలుదేరారు. మాకు 12:30కు ఇట్లా అయ్యిందని, అంటే ఫోన్ ఇట్లా నీళ్ళలో పోతున్నారని వేరే ఫ్రెండ్ వాళ్ళ ఫోన్ ఉంది కదా, మా కొడుకు ఫోను, ఆ ఫోన్ నుంచి వచ్చింది. ఇంకో అబ్బాయి ఉన్నారు కదా, 2 అబ్బాయిలు కింద, 5 కిందికి పోయినది నాకు తెలియదు. అప్పుడు ఫోన్ వచ్చే వరకు మేము బయలుదేరుతూనే ఉన్నాం. ఇంట్లో ఏడ్చుకుంటా అది చేసుకుంటా మేము ఇలా కాల్ చేసిండు, మా చిన్న అబ్బాయి చేసిండు. మేము రీచ్ అవుతున్నాం, మంచిగానే ఉన్నాము మమ్మీ అని చెప్పి మాట్లాడింది వాళ్ళ అమ్మ మాట్లాడింది, మంచిగానే ఉన్నామని చెప్తే సరే అని ఊకున్నాం. మాకు తెలియదు కదా ఇట్లా ఇంట్లోకి వస్తారని. సరదా కోసమని వెళ్లారు, కుటుంబంలో విషాదం నింపారు. సిద్దిపేట కొండపోచమ్మ సాగర్లో గల్లంతైన 5 యువకుల్లో ఒకరి మృతదేహం బయటపడింది. మృతుడిని చీకట్ల దినేశ్వర్గా గుర్తించారు. మిగిలిన 4 కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. 10 మంది గజ ఈతగాలతో కొండపోచమ్మ సాగర్లో గాలింపు కొనసాగుతోంది. లోతైన ప్రదేశంలో దిగడంతో యువకులు గల్లంతైనట్టుగా తెలుస్తోంది. కొండపోచమ్మ సాగర్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 15 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి సామర్థ్యం 9.5 టీఎంసీలుగా ఉంది. ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాము మనము. గాలింపు చర్యలకి సంబంధించిన దృశ్యాలవి ముమ్మరంగా గాలిస్తూ ఉన్నారు. స్థానికులు కూడా వాళ్ళు కొన్ని బోట్స్ తీసుకొని గాలించేందుకు అక్కడ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరోవైపు ఇప్పటికే ఫైర్ సిబ్బంది కూడా, అక్కడ అధికారులు కూడా అక్కడికి వచ్చారు. రబ్బర్ బోట్ ని కూడా షామీర్పేట నుంచి తెప్పించి మరి గాలిస్తున్న పరిస్థితి అక్కడ నెలకొని ఉంది. నాటు పడవల్ని తీసుకొని స్థానికులు గాలిస్తూ ఉన్నారు. గాలింపు చర్యలను సిపి అనురాధ దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉన్నారు. లైక్ వెరీ సాడ్. అసలు సరదాగా ఎంజాయ్ చేద్దామని వెళ్ళారు. అప్పటి వరకు కూడా సరదాగా ఎంజాయ్ చేస్తూ వీడియోస్ సైతం తీసుకున్నారు. బట్ ఆల్ ఆఫ్ అ సడన్ వాళ్ళకి తెలియలేదు. లోతున్న దగ్గరికి వెళ్ళి అలా ఈత కొట్టే ప్రయత్నంలో అందరూ కూడా మునిగిపోయారు. షామీర్పేట నుంచి రబ్బర్ బోట్ తెప్పించి అధికారులు గాలిస్తున్నారు. ఇప్పటికొక మృతదేహాన్ని అయితే బయటకు తీశారు. వాళ్ళ కుటుంబాల్లో అయితే తీవ్ర విషాదం నెలకొంది. దినేశ్వర్ అనే యువకుడి మృతదేహం అయితే ఇప్పటికే బయటకు వచ్చింది. సిద్దిపేట కొండపోచమ్మ సాగర్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రాజెక్టులో నీరు ఎక్కువగా ఉండటంతో గాలింపు చర్యలకైతే ఆటంకం కలుగుతోంది. బట్ లైక్ దే ట్రైయింగ్ దేర్ హార్డ్ అన్నట్టు షామీర్పేట నుంచి రబ్బర్ బోట్ని తెప్పించారు. నాటు పడవలతోనేమో స్థానికులు అక్కడ గాలిస్తూ ఉన్నారు.
దైవ దర్శనం కోసం వచ్చిన యువకులు నేరుగా దేవుడి దగ్గరికి వెళ్లారు. సెలవులు వచ్చాయి కదా అని చెప్పి సరదాగా కుమ్రవెల్లి మల్లన్న దర్శించుకుందాం, దారిలో కొండపోచమ్మ ఉన్నటువంటి రిజర్వాయర్కి వెళ్దామని చెప్పి అనుకున్నారు. హైదరాబాద్ ముషీరాబాద్ నుంచి బయలుదేరినటువంటి 7 మంది యువకులు కొండపోచమ్మ రిజర్వాయర్ వద్ద జరిగినటువంటి ప్రమాదంలో 5 మంది యువకులు ప్రాణాలు కోల్పోయారు, 2 ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. మనం చూస్తుండగానే పూర్తిగా చీకటి పడిపోయింది. 12:30కి ఇన్సిడెంట్ జరిగితే 1 o'clock నుంచి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. దాదాపు 7-8 గంటలు అవుతున్నా కూడా ఇప్పటికీ మృతదేహాలు లభ్యం కానటువంటి పరిస్థితి. కేవలం ఒకరి మృతదేహం లభ్యమైంది, మిగతా 4 మృతదేహాల కోసం గాలిస్తున్నారు. చనిపోయినటువంటి 5 మంది యువకుల్లో దినేశ్వర్ అనే ఒక యువకుడి మృతదేహం లభ్యమైంది. అదే ప్రాంతంలో మిగతా 4 మృతదేహాలు ఉండొచ్చు అనే అనుమానంతో పోలీసులు అదే ప్రాంతంలో దాదాపు 2 గంటల పాటు గాలించారు. అక్కడ మృతదేహాలు లభ్యం కాకపోవడంతో ఇంకేదైనా ముందు వైపుకు వెళ్ళి ఉంటాయని భావించినప్పటికీ ఇటీవలే జేసీబీలతో 20 నుంచి 30 అడుగుల లోతు వరకు కొన్ని తవ్వకాలు కూడా జరిపారు. ఇక్కడ గోతులు కూడా తీసినట్లుగా తెలుస్తుంది. ఇన్ కేసు అంత లోపలికి గనక వెళ్ళుంటే మృతదేహాలు వాటంతట అవే పైకి రావాలి తప్ప వాళ్ళు గాలించడం మరింత కష్టంగా మారేతుంది. ముందు వరకు కూడా సాధారణంగా లోకల్గా ఉండేటటువంటి బోట్స్తో గాలించారు, తెప్పలతో. అయినప్పటికీ దాదాపు 4-5 గంటలైనా కూడా మృతదేహాలు లభ్యం కాకపోవడం, కనీసం ఆచూకీ కూడా లభ్యం కాకపోవడంతో షామీర్పేట నుంచి ఒక రబ్బర్ బోట్ను తెప్పించారు. ఆ రబ్బర్ బోట్ ద్వారా గాలించిన తర్వాతే దినేశ్వర్ అనే యువకుడి మృతదేహం లభ్యమైంది. అదే ప్రాంతంలో గాలించినా కూడా ఫలితం లేకుండా పోయింది. సో చీకటి పడిన తర్వాత గాలింపు చర్యలు నిలిపివేసే అవకాశం ఉంది. తిరిగి రేపు ఉదయం గాలింపు చర్యలు కొనసాగే అవకాశం ఉంది. అంతలోపు ఏమైనా మృతదేహాలు వాటిలో పైకి తేలితే రేపు ఉదయం ఆ మృతదేహాలు లభ్యమయ్యే అవకాశం ఉంది. ఇంకా లోపలికి ఏమైనా వెళ్ళిపోయి ఉంటే మరోసారి థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.